అని చెప్పేసి నీ అమ్మ నీయాలి అని చెప్పేసుకుంటూ పోతే అది చట్టం అనేది ఒప్పుకోదు. ఎప్పుడు కూడా అధికారమైనటువంటి చట్టం మనకి ఎంతవరకు అయితే పర్మిట్ చేస్తుందో, చట్టం మనకి ఎంతవరకు అయితే అనుమతిస్తుందో అంతవరకే మనకు మాట్లాడే హక్కులు ఉన్నాయి. అదే రకంగా మనం హక్కుల్ని వినియోగించుకోవాలి. చట్టం పరిధి దాటి మనం హక్కుల్ని వినియోగించుకుంటే మనం చట్టానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళమైతాం. అదే చట్టం మనకు ప్రాసిక్యూట్ చేసినటువంటి అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ఆర్టికల్ 21 జీవించే హక్కు ఏ రకంగా అయితే ఇచ్చిందో, స్వేచ్ఛ సమానత్వం కోసం ఆర్టికల్ 19 ఇచ్చింది. ఈ భారతదేశంలో ఎరవల్లినే కాదు, వికారాబాద్లోనే కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే మనం తిరిగేటటువంటి అవకాశం భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఎవరు అడగరు ఈ ఊరికి నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పేసి అడిగే అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే మనం భారతీయ పౌరులం కాబట్టి. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఎక్కడైనా పోయి మనం స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు మనకు కల్పిస్తుంది. పత్రికా స్వాతంత్రపు హక్కు, పత్రికల్ని పెట్టుకోవచ్చు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవచ్చు. ఎవరినైనా తప్పు చేస్తే, నేను తప్పు చేసినా, తహసీల్దార్ గారు తప్పు చేసినా, ఎస్ఐ గారు తప్పు చేసినా, ముఖ్యమంత్రి తప్పు చేసినా కూడా మనం ప్రశ్నించేటటువంటి హక్కు, అధికారం ఈ భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది. హక్కు అధికారం అంటే నిరసనని తెలిపేటటువంటి అధికారం కూడా భారత రాజ్యాంగం మనకు ఇచ్చింది. కాబట్టి ఈ మానవ హక్కులు కానీ పౌర హక్కులు కానీ మంటగలిసిపోతున్నాయి. మనిషికి దూరం పెరిగిపోతున్నది. కాబట్టి ఈ మనిషికి ఉన్నటువంటి హక్కులు, ఇప్పుడు ఆరోగ్యం ఉంది, వాస్తవంగా చెప్పాలంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, రక్షణ ఇవన్నీ ప్రభుత్వం కల్పించాలి. మనకి విద్య ఉచితంగా పేద ప్రజలకు ఇవ్వాలి. ఆరోగ్యం, ఎవరికైనా రోగం నొప్పి వస్తే ఫ్రీగా వైద్యం చేయాలి. అదే రకంగా రక్షణ, మనకి ఎవరైనా దాడి చేస్తున్నారు లేకపోతే మన మీద ఎవరైనా అటాక్ చేస్తున్నారంటే మనకు రక్షణ కల్పించడానికి పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అది మన హక్కు. మనం డిమాండ్ చేసి తీసుకునేటటువంటి హక్కు. ఈ హక్కులు తెలియక ఏమైనా కూడా రోగం వస్తే ఎక్కడ పోవాలనో, ఎవరన్నా కొడితే ఎక్కడ పోవాలనో, ఏమైనా చేస్తే ఎక్కడ పోవాలనో తెలియక ఇంకా కూడా ఈ జనాలు కొట్టుమిట్టాడుతున్నారు. పౌర హక్కులు తెలియక, మానవ హక్కులు తెలియక, కనీసం చట్టం తెలియక, లేకపోతే భారత రాజ్యాంగం తెలియక. దీని అన్నిటికీ మూలం ఏంటి? చదువు లేనందు వల్లనే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మన తరం చదువుకోలేదు, మన తరంలో మనం ఖాళీగా ఉన్నాం, మన తరంలో ఏదో చేసుకొని కూలీనాలు చేసి వస్తున్నాం. కానీ మన తర్వాత తరం అన్న చదువుకుంటే, మీరు చూడండి, ఎక్కడైనా సరే ఒక ఇంట్లో చదువుకున్నటువంటి వాడు ఉంటే ఆ ఇంటి వెలుగే వేరుంటుంది, ఆ ఇంటి వేషధారణే వేరుంటుంది, ఆ ఇంటి భాషనే వేరుంటుంది, ఆ ఇంట్లో నివసించేటటువంటి విధానమే వేరుంటుంది, ఆ ఇంట్లో తినేటటువంటి విధానంలో మార్పు వస్తుంది, పడుకునేటటువంటి విధానంలో మార్పు వస్తుంది, ఎదుటొంతటి మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది. చదువు అంత వినయాన్ని నేర్పుతుంది మనిషి. ఈ చదువు విద్య లేనటువంటి వాడు వింత పశువు అంటుంది. ఆ విద్య లేకపోతే మనం వాస్తవంగా బజార్లో తిరిగే పశువులకి మనకి తేడా ఉంటుంది. మనం చదువుకునేటటువంటి అవకాశం రాలేదు, ఓకే వదిలేయండి. కానీ మన పిల్లల్ని చదివించేటటువంటి అవకాశం మనకు వచ్చింది కదా. కనీసం మనం చేయనటువంటి పనిని ఆ పిల్లలతోటన్నా చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటాము. ఇంకోటి, ప్రతి చిన్న విషయాలకి గొడవలు, పంచాయతీలు కాదు. ఏ గొడవ చేసినా, ఏ రకమైనటువంటి పంచాయతీలు పెట్టుకున్నా, ఒక మనిషిని తిట్టినా, ఆ తిట్టినటువంటి వ్యక్తి ఆ పూటకు సంతోషపడతాడు. నేను తిట్టినా, నాది పై చేయింది, లేకపోతే నేనేదో పెద్ద గొప్పవాడిని అయిపోయినా అని చెప్పేసి. కానీ తాత్కాలికంగా తిట్లు పడ్డటువంటి వ్యక్తి బాధపడ్డా జీవితాంతం కష్టపడేది చట్టపరంగా ఆ తిట్టినటువంటి వ్యక్తే, ఆ కొట్టినటువంటి వ్యక్తే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎవరి దగ్గర కన్నా మీరు పోలి, చదువురాను వాడు ఏం చేస్తాడు, వచ్చి రాని భాషలో మనం తిడతాడు. వాడు ఏం చేస్తాడు, చదువుకున్నాడు, ఓకేరా పోయి సరే తిడతామని, నా టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపో, లేకపోతే నేను రాసి పెట్టుకున్నా తర్వాత మితితో సహా నెక్కిచ్చేస్తానే వెళ్ళిపోతాను. అది కదా తెలుగు అంటే. కాబట్టి క్షణికావేశాలకు లోను కాకుండా మన దగ్గర ఆత్మహత్యల సంస్కృతి. మనిషి పుట్టింది బతకడానికి, 100 ఏళ్ల జీవితం దేవుడిచ్చింది, నువ్వు బతకాలని చెప్పేసి భూమి మీదకి పంపిస్తే ఆ జీవితాన్ని నువ్వు మందు తాగి నాశనం చేసుకుంటే దాన్ని ఏమనాలి? వాస్తవంగా ఒకవేళ ఎవరైనా మందు తాగితే, ఒకవేళ ఆ మనిషి బతికిందనుకో, వాళ్ళ మీద కూడా వేసి పెట్టవచ్చు కదా మేడం. నీ ఆత్మని నువ్వు తీసుకునేటటువంటి అధికారం నీకు లేదు, నువ్వు ఆత్మహత్య చేసుకునేటటువంటి అవకాశం నీకు లేదు. నీకు జీవితం ఇచ్చింది, పుట్టడం నీ వంతు, చావడం నీ వంతు కాదు. ఏ కష్టం చచ్చే వరకు మనిషిని సాగరిస్తుంది? అప్పులా, లేకపోతే ఇంకేదైనా సమస్యలా, ఏ సమస్య మనిషి జీవితం కంటే గొప్పది కాదు. గుర్తుంచుకోండి, మనిషి ప్రాణం కంటే గొప్ప సమస్య ఈ ప్రపంచంలో ఏది లేదు. చస్తే సమస్య దిగుతుంది అనుకుంటే ఈ భూమి మీద ఎవడు బతకకూడదు, ఈ భూమి ఖాళీగా ఉంటుంది.
మనం చచ్చిపోతే నా సమస్యలు తీరిపోతాయి. మన దగ్గర ఆత్మహత్యలు చేసుకునేటటువంటి సంస్కృతి, ప్రతి చిన్న చిన్న విషయానికి మందులు తాగేటటువంటి సంస్కృతి, లేకపోతే ప్రతి చిన్న విషయానికి తాగేసి గొడవలు పడేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి పోతే వాస్తవంగా మనకంటే మంచి గొప్ప గ్రామం, మనకంటే ఈ మండలానికి కానీ జిల్లాకు కానీ ఆదర్శంగా ఉండేటటువంటి గ్రామం ఏది ఉండదు. తాత్కాలికంగా నేను ఒకటే అంట, ఎలక్షన్స్ వస్తాయి పోతాయి, రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ మనుషులు మాత్రం మనం ఇక్కడనే ఉంటాము. తాత్కాలికమైనటువంటి రాజకీయాల కోసం, తాత్కాలికమైనటువంటి ఎలక్షన్స్ కోసం వచ్చి చుట్టపు చూపుగా ఒక రోజు వచ్చేటటువంటి ఎలక్షన్స్ కోసం మీ మధ్యన సంబంధాలు ఖరాబ్ చేసుకునే వద్దు. మనం రాజకీయాలు వేరు, జీవితాలు వేరు. రాజకీయాలు కడుపు నింపాయి ఏ మనిషికి కూడా. గతంలో రాజకీయాలు ఉపాధేమో, రాజకీయాలు అనేవి సర్వీస్. రాజకీయాలు ఎవరికి కూడా కడుపు నింపాయి. మనం కష్టపడితేనే కడుపు నింపుతాం. మన తెలివితోటి ఆలోచన చేస్తేనే మనం డబ్బులు సంపాదించుకోగలుగుతాం. మనం వ్యవసాయం చేస్తేనే పంటలు పండించుకోగలుగుతాం. మనం తెలివితోటి వ్యాపారం చేస్తేనే డబ్బులు సంపాదించుకుంటాం. రాజకీయాలకి సంపాదించడానికి ఏ రకమైనటువంటి సంబంధాలు లేవు. ఇవి వస్తాయి పోతాయి. నాయకులంతా ఒకటే ఉంటారు, జనాలే వేరు పడతారు. చరిత్రలో మీరు చూడండి, వీడు పోయి వాడు వస్తాడు, వాడు పోయి వీడు వస్తాడు. ఎప్పుడైనా మీరు వచ్చిరా? అలే. వీని కోసం వాని కోసం మీరెందుకు కొట్లాడి కొన్ని సందర్భాలల్లో ఇండ్లకు పోరు. ఇప్పటికీ మాట్లాడుకొని ఇండ్లు ఉన్నాయి రాజకీయాలల్లో. నీది ఆ పార్టీ అంటే నాది ఈ పార్టీ, నీది ఆ పార్టీ అంటే ఈ పార్టీ. ఆ పార్టీ వాళ్ళంతా మంచిగా పండుగలు చేసుకుంటుంటారు, మీరేమిడో కొట్లాడుకుంటుంటారు. ఇది మంచి పని కాదు. రాజకీయాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీకు తెలుసు, మీకు తెలివి ఉంది, ఆలోచన చేసేటటువంటి శక్తి మీకు ఉంది. ఏది మంచి ఏది చెడు, ఇది మంచి ఇది చెడు అని అనేటువంటి ఆలోచన మనిషిలోకి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఒక నిర్ణయం